హాయ్ ఫ్రెండ్స్, చరిత్రలో ఉన్న ప్రతి విషయం ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అయితే చరిత్రలో చాలా సందర్భాలు మనం వినడం చదవడం తప్ప చూడటానికి వీలు పడదు. కానీ వీటిలో కొన్ని సంఘటనలు అనేవి ఫోటోలు మరియు వీడియోల రూపంలో చిత్రీకరించబడ్డాయి. వాటిలో మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే కొన్ని ఫోటోలను ఈ వీడియోలో చూద్దాం. ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. నెంబర్ 1, మొదటి వరల్డ్ వార్ మొదలైనప్పుడు చాలా వరకు దేశాలు వాటి వద్ద ఉన్న యుద్ధ సామాగ్రితోనే పోరాటాన్ని కొనసాగించారు. అయితే కొన్ని దేశాలు మాత్రం ఉన్న వాటితోనే కాకుండా కొత్త విధానాలను ప్రారంభించాయి. అందులో భాగంగానే సౌండ్ ఫీడర్స్ ని వాడటం స్టార్ట్ చేశారు. వీటి ద్వారా శత్రు విమానాలు ఎటు నుంచి వస్తున్నాయో ధ్వని ఆధారంగా కనిపెట్టి దాని ద్వారా యుద్ధ ప్రణాళికలు వేసేవారు. నెంబర్ 2, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మిస్ ఇండియా లేదా మిస్ వరల్డ్ అంటే ఐశ్వర్య రాయ్, దీపికా పడుకునే లాంటి వాళ్ళనే చూసాం. కానీ ఈ ఫోటోలో ఉన్న ఆమె 1924లో మిస్ ఫిలడెల్ఫియా అంటే మిస్ అమెరికాకి చెందిన ఒక కాంపిటీషన్ లో విన్ అయ్యింది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మేబీ అప్పట్లో అలా ఉంటేనే అవార్డ్స్ ఇచ్చేవారేమో. నెంబర్ 3, ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ వాట్సాప్ కాల్, వీడియో కాల్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. కానీ 1968లో జపాన్ లోని తోషిబా 500 అనే మోడల్ తో మొట్టమొదటి స్కైప్ కాల్ ని చేసినప్పుడు తీసింది ఈ ఫోటో. మరి ఆ ఏజ్ లో కూడా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికి కాల్ చేసి ఉంటారు? అసలుడే గాని మహానుభావుడు. నెంబర్ 4, ఈ భూమి మీద మనతో పాటు కొన్ని కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి. అయితే భూమి మీద జరిగే ఎవల్యూషన్ లో భాగంగా చాలా వరకు జీవరాశులు మనకు తెలియకుండానే అంతరించిపోతున్నాయి. వాటిలో ఒకటైనదే ఈ ఆర్కెలన్ ఇస్కోరస్. ఇప్పటి వరకు భూమిపై జీవించిన అతిపెద్ద తాబేలు ఇదే. అయితే దీని తల నుంచి తోక వరకు 17 అడుగులు ఉండడమే కాకుండా దీని యొక్క బరువు దాదాపుగా 2267 కేజీలు ఉంటుందట. నెంబర్ 5, ఇప్పుడంటే మనకి మోడర్న్ కల్చర్ అలవాటైన తర్వాత లేడీస్ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా వరకు మారిపోయింది. అయితే 1920 US లో లేడీస్ వేసుకునే బాతింగ్ సూట్ పైన కూడా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అండ్ వాళ్ళు వేసుకున్న సూట్ ఏమాత్రం చిన్నగా ఉందని అనిపించినా సరే దాన్ని అక్కడే మెజర్ చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం లేదా అరెస్ట్ కూడా చేసేవారంట. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే, నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఛానల్ ని ఇప్పుడే సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి.